అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీజేఏసీ అమరావతి పక్షాన మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జిల్లాల పర్యటన చేస్తూ ఉద్యోగుల యొక్క సమస్యలు, అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకి జరుగుతున్నటువంటి అంశాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఇప్పటికే దాదాపు ఈ జిల్లాతో 11 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా 2 జిల్లాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి ఈ సందర్భంగా అన్ని జిల్లాల పర్యటన చేసిన మీదట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి, ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగి, ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి కోరుకునేటువంటి అంశము, ఎందుకు మనకి ఇంకా మనం కోరుకున్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం దాటిపోయినా కూడా ఇంకా కనీసం పిఆర్సీ కమిషనర్ అంటే ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి నష్టం ప్రభుత్వానికి లేకపోయినప్పటికీ కూడా కనీసం పిఆర్సీ కమిషన్ కూడా నియమించట్లేదు. ప్రభుత్వం ఎందుకు ఉద్యోగుల గురించి కనీసమైన ఆలోచించట్లేదు అనేటువంటి చర్చ విపరీతంగా ప్రతి ఉద్యోగి నుంచి వస్తున్నటువంటి మాట. దాదాపు 1/7/2023 నుంచి ఆర్థిక ప్రయోజనం రావాల్సినటువంటి ప్రతి ఉద్యోగి గత 2 సంవత్సరాలుగా తన ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోతున్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి. దానికి కారణం కేవలం ప్రభుత్వాలు ఏదైతే పిఆర్సీ కమిషనర్ని నియమించి సమయానికి నివేదిక తెప్పించుకోకపోవడం వల్ల, అదేవిధంగా కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సాంప్రదాయం ప్రభుత్వం పోతూ ఏ ప్రభుత్వమైనా ఐఆర్ని నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంత ఐఆర్ ఇస్తామని చెప్తారు, లేదా కొత్త ప్రభుత్వం రాగానే ఇదిగో మేము ఇంత ఐఆర్ ఇస్తున్నాం ముందుగా, తర్వాత నివేదిక వచ్చినాక ఫిట్మెంట్ మాట్లాడుకుందామని చెప్తారు. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా కనీసం ఐఆర్ ప్రకటన లేదు. అదే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి మా మీద ఈరోజు 5% ఐఆర్ తీసుకుంటూ గత 2 సంవత్సరాలుగా లబ్ధి పొందుతున్నాడు. కానీ మాకింతవరకు ఐఆర్ డిక్లేర్ చేయలేదు. మరి ప్రతి ఉద్యోగి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి, ఎందుకంటే ఉమ్మడిగా కలిసి ఉన్నాం కాబట్టి పోల్చి చూసుకుంటే ప్రతి ఉద్యోగి సంవత్సరానికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు నష్టపోతా ఉన్నాడు. ఎందుకు నష్టపోవాలి? ఇదేదో అదనంగా ప్రభుత్వం ఇచ్చేది కాదే. ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకి ఆ మేరకి పెంచాల్సినటువంటి అంశం. అదేవిధంగా మా బకాయిలు 1000 కోట్లు పెండింగ్ ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారే, గౌరవ ఆర్థిక శాఖ మంత్రులే స్వయంగా అసెంబ్లీలో సుమారు 25,000 కోట్ల పైన ఉన్నాయని చెప్పన్నారు. దాని గురించి చర్చ లేదు. అదేవిధంగా డిఏ అరియర్సు తెలియాలి ప్రజలకు అందరికీ. ఎప్పటి నుంచి తెలుసా అండి? 1/7/2018 నుంచి లెక్కేసుకోండి. 7-8 సంవత్సరాలుగా దాని మీద ఏమి జరిగిందో కూడా మాకు తెలియదు. ఏ డబ్బులు ఇచ్చారో ఏ డబ్బులు ఇవ్వలేదో మాకు తెలియదు. 1/7/2018 నుంచి అరియర్స్ రావాలి.
అదేవిధంగా పిఆర్సీ అరియర్స్ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అరియర్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. 1/1/2022 నుంచి రావాలి, దానికి గతి లేదు. సరెండర్ లీవులు 2022 నుంచి రావాలి, 1/10/2022 నుంచి సరెండర్ లీవులు లేవు. అదేవిధంగా గ్రాట్యుటీ రిటైర్ అయిన ఉద్యోగికి సంవత్సరం నుంచి గ్రాట్యుటీ పూర్తిగా ఆపేస్తున్నారు. అదేవిధంగా డిఏలు 3 డిఏలు అయిపోయి 4వ డిఏ కూడా వచ్చేసింది. రేపు మాపో కేంద్రం డిక్లేర్ చేస్తుంది. దాదాపు 11-12% డిఏలు రావాలి. ఈ డిఏలు వచ్చేది ఎప్పుడో, మళ్ళా దాని ఏరియర్స్ ఎప్పుడు ఇచ్చేదో ఇంతవరకు తెలియదు. అంటే ఆర్థికంగా ఏ ఒక్క వ్యక్తిని ఎన్ని కోల్పోతాడేమో చూడండి. మమ్మల్ని రకరకాలుగా విమర్శించేటువంటి ఎవరెవరో వీడియోలు చేసి పెడుతున్నారు, వాళ్ళకు కూడా తెలియాలి. ఇన్ని ఆర్థిక ప్రయోజనాలు మీరైతే పోగొట్టుకుంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఏడా అని అడుగుతున్నాం వాళ్ళని. మేము 24 గంటలు కష్టపడి కూలి కోసం వచ్చినటువంటి ఉద్యోగులం. అటువంటి ఉద్యోగులం కష్టపడుతూ మాకు రావాల్సిన కూలి అడుగుతున్నాం. మేము వేరే జీతభత్యాలు అడ్డగోలుగా పెంచమనో, మాకు అడ్డగోలుగా ప్రభుత్వాన్ని ఉచితంగా తెచ్చియమనో ప్రభుత్వ ఉద్యోగులు ఏ రోజు కోరరు. ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వని కూడా మేము కోరలేదు. ప్రభుత్వాలు మాకు ఉద్యోగాలు అవసరం ఉద్యోగులని, ప్రజల యొక్క సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళటానికి మా ఉద్యోగులు అవసరమని ప్రభుత్వం నియమించుకుందే తప్ప మేము కావాలని ఇవ్వలేదు. పరీక్షల ద్వారా లక్షల మంది రాస్తే మేము సెలెక్ట్ అయ్యి మేము ఈరోజు ఉద్యోగం చేస్తున్నాం తప్ప ఎవరు దయాదాక్షిణాలో ఎవరు భిక్షతోనో మేము ఉద్యోగాలకు రాలేదు. మా కూలి మాకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మా ఉద్యోగులకి 1వ తారీఖు జీతభత్యాలు పెన్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వం విస్మరించే ఆ విధమైనటువంటి పరిస్థితి కలిగింది. మరి ఈ రోజున రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులు పాత పింఛన్లోకి తీసుకురండి అని చెప్పి సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నారు. దాని గురించి అతిగతి లేదు. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, పాత పింఛన్ విధానం పింఛన్లు ఇస్తే దేశాలే మొత్తం వెళ్ళిపోతాయి, దేశం మొత్తం కూలిపోతాయని చెప్తున్నాడు. ఆయన అడుగుతున్నాం మేము, అయ్యా ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలకి అందరికీ కోట్లాది రూపాయలు ఇస్తూ ఉన్నారు పెన్షన్ రూపంలో. ముందు వాళ్ళని విత్డ్రా చేసుకోమనండి. ఆదర్శంగా ఉండాల్సింది వాళ్ళు, కూలికి వచ్చింది మేము, ప్రజాసేవకి వాళ్ళని తీసేసుకోమనండి. ఒక్కరోజు చేస్తేనో, ఒక్కరోజు అసెంబ్లీ అడుగు పెడితేనో, ఒక్కరోజు పార్లమెంట్లో అడుగు పెడితేనో, ఒకసారి చేస్తే ఎమ్మెల్సీ ఒక పెన్షను, ఎంపీ చేస్తే ఇంకొక పెన్షను. ఇన్ని పెన్షన్లు వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? ఆ ప్రజాసేవ చేయాల్సిన వాళ్ళు చెప్పమానండి. 40 ఏళ్ళు మా జవసత్వాలు మొత్తం ప్రభుత్వ సేవకు మేము పెడితే కూలి పనికి వచ్చి మాకు పెన్షన్లు ఎందుకు అంటావేంది నువ్వు? మా వల్ల ప్రభుత్వాలు కూలిపోతాయి అంటావేంది? కాబట్టి మరి సిపిఎస్ రద్దు విషయం కానీ, లేకపోతే రావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ 12,000 మంది ఉంటే 3,000 మందిని చేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళు వాళ్ళతో పాటు కలిసి చేరిన వాళ్ళు ఈరోజు చచ్చిపోతే వాళ్ళకి ఏ రాయితీలు రావు, రిటైర్ అయిపోతే ఏ రాయితీలు రావు. వాళ్ళు అన్యాయం అయిపోతూ ఉన్నారు. వారి గురించి ఇంతవరకు మాట్లాడలేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి రాగానే ప్రభుత్వ స్కీములు వర్తింపజేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. దాని గురించి చర్చించింది లేదు. అదేవిధంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు తీసుకొచ్చి 150,000 మందిని రిక్రూట్ చేశారు గత ప్రభుత్వంలో. వాళ్ళకి ప్రమోషన్లు ఏందో తెలియదు, ఎవరు ఏ స్థాయికి వెళ్తారో తెలియదు, ఎవరి జీతభత్యాలు ఏందో తెలియదు. గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది వాళ్ళది. అదేవిధంగా పెన్షనర్లు ఇస్తున్న పెన్షన్ను కూడా కట్ చేసేశారు. ఈరోజు వాళ్ళ సమస్యల్ని పట్టించుకున్నటువంటి దిక్కు లేదు. అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీము అది పనికిరాని కార్డుగా తయారైపోయింది. ఏ ఆసుపత్రులు కూడా ఉద్యోగ కార్డు తీసుకొని వెళ్తే బయట ఉండమని చెప్పే పరిస్థితి, దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా పిల్లల్ని కనమని చెప్పి వృద్ధి కరగాలి, జనాభా పెరగాలి, చిన్న ఏజ్ పిల్లలు లేరు ఈ రాష్ట్రం భారతదేశం అని గౌరవ ముఖ్యమంత్రి గారే పిల్లల్ని కనమంటున్నారు. అయినా చైల్డ్ కేర్ ఇవ్వమంటేనేమో కేంద్రం 2 సంవత్సరాలు ఇస్తుంటే మనకు 6 నెలలు ఇస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా వాళ్ళు పిల్లల సంరక్షణ చూసుకోవాలంటే 2 ఉద్యోగాలకు వెళ్తే ఎవరు చూస్తారని ఒక్క బిడ్డతోనే ఆపేసుకునే పరిస్థితి.
కనీసం 2 సంవత్సరాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని చాలా కాలం నుంచి కోరుతున్నాం. అది లేదు. ఇవన్నీ కాకుండా అనేక డిపార్ట్మెంటు పరంగా శాఖాపరమైనటువంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వీటి గురించి చర్చించే పరిస్థితి లేదు. చాలా కాలం నుంచి మెడికల్ ఇన్వాలిడేషన్ అయినటువంటి ఉద్యోగి కొత్త జబ్బులు యాడ్ చేయమంటే అన్ని రికమెండ్ అయ్యి వచ్చినాయి, అవి ప్రభుత్వంలో ఆగిపోయి ఉన్నాయి. దాని సంగతి తీర్చలేదు. అదేవిధంగా టైపింగ్ క్వాలిఫికేషన్లు జీవో నెంబర్ 68ని అమెండ్ చేయమన్నాం, దానికి అతిగతి లేదు. ఫ్యామిలీ పెన్షను దాని గురించి అనేక రకాల ఇక్కట్లు వస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. కమ్యూటేషన్ గురించి ఇబ్బందులు లేవు. వీటన్నిటిని గురించి చర్చించమని గత 6-7 మాసాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. కానీ ఏ స్థాయిలో కూడా చర్చలు చేసిన సందర్భం లేదు. ప్రభుత్వానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని గౌరవ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరపాలి, లేదా మంత్రుల్ని ఒక ఉపసంఘం నియమించి వాళ్ళ ద్వారా చర్చలు చేయాలి, లేదా గౌరవ ముఖ్యమంత్రి గారన్నా చర్చలు చేయాలి. ఏ స్థాయిలో కూడా చర్చలు జరగట్లేదనే బాధ ప్రతి ఉద్యోగులో ఉన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళాం. ఇప్పటి వరకు మరి ప్రభుత్వం నుంచి ఏ చర్చలు ఎలాంటి సమావేశాలు లేవు కాబట్టి మరి నెల 23వ తారీఖున రాష్ట్ర ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని 23-24 తారీఖున నిర్వహిస్తున్నాం. ఒకరోజు జేఏసీ, ఒకరోజు రెవెన్యూ సమావేశాలు జరుగుతాయి 23-24 విజయవాడలో. ఆ సమావేశంలో అన్ని జిల్లాల నాయకత్వం, అన్ని సంఘాల నాయకత్వం పాల్గొంటున్నాయి. తప్పకుండా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం, 23వ తారీఖు 24 తారీఖుల లోపు మే సమావేశంలో మరి ఏ విధమైనటువంటి జిల్లా నాయకత్వాలు వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి అంశాలు, వాళ్ళు బాధపడుతున్నటువంటి అంశాలు తీవ్రంగా చర్చించుకోక ముందే ప్రభుత్వం ఏదో ఒక స్థాయిలో గౌరవ సిఎస్ గారి స్థాయి కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి మంత్రుల కమిటీ కానీ ఎవరో ఒకరు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని పిలిచి ఒక సమావేశం ద్వారా 23-24 తారీఖు లోపు జరపాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాం. లేని పక్షంలో ఆ రోజు చర్చలకి అనవసరంగా తావిచ్చినటువంటి అవకాశం వస్తుందని ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి అంశం ఈరోజు ఈ ఏలూరు జిల్లాలో వచ్చరికి 11వ జిల్లాలో వచ్చింది. అది P4 అంశం ఈరోజు ఇక్కడ చర్చగా నడిచింది. అన్ని సంఘాల్లో ఉద్యోగులు కూడా చర్చగా తీసుకొచ్చారు. ప్రధానంగా దీనికి పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి వర్గం, మొట్టమొదటి వర్గం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు. గౌరవ ముఖ్యమంత్రి గారు P4 అటువంటి కార్యక్రమాన్ని, బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అందరం ఆహ్వానిస్తున్నాం, చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే నిరుపేదల్ని గుర్తించి ధనికులు వాళ్ళకి సహాయం చేసేటువంటి గొప్ప కార్యక్రమం కాదనట్లేదు. మేము కూడా ఉద్యోగులుగా కూడా అందరం కూడా రాష్ట్రంలో కష్టపడి పనిచేస్తాం. కానీ ఇక్కడ కొంతమంది అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉత్సాహం ఎక్కువగా చూపిస్తూ ఉద్యోగుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ చివరికి ఛార్జ్ మెమోలు కూడా ఇచ్చే స్థాయికి వెళ్తూ ఉన్నారు. కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోరి పట్టించేదానికో, ప్రభుత్వం మీద నెగటివ్ వచ్చేదానికో ఉద్యోగులతో మీరు కూడా బాధ్యత తీసుకొని మీరు కూడా ధనికులుగా అనేక మంది దత్తత తీసుకోమని ఒత్తిడి చేసేటువంటి సంఘటనలు వస్తూ ఉన్నాయి. వారందరికీ కూడా చెప్తా ఉన్నాను, దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కేబినెట్ సందర్భంగా కానీ అనేక సందర్భాల్లో కానీ చాలా స్పష్టంగా చెప్పారు, ఉద్యోగులను ఎక్కడా కూడా ఒత్తిడి చేయొద్దని. ఇదే వెస్ట్ గోదావరి జిల్లాలో మరి భీమవరంలో మున్సిపల్ కమిషనర్ గారు ఏదైతే అత్యుత్సాహం చూపించి 26 మందికి షోకాజు నోటీసులు జారీ చేస్తే ఈ అంశాన్ని రాత్రికి రాత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి తెలియజేస్తే తెల్లవారేపాటికల్లా 26 మందిని కూడా ఛార్జెస్ డ్రాప్ చేస్తూ తెల్లవారేపాటికి రాత్రి 10ంటికి పెట్టాం సమావేశం, పత్రికా విలేకరుల సమావేశం ఉందని తెల్లవారికల్లా డ్రాప్ చేస్తూ ఈ మెమో రావటం జరిగింది. చాలా సంతోషం. మేము కోరుకునేది ఇదే, ఉద్యోగులు
గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి P4 విజయవంతం చేయడానికి అందరం సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే అందులో మా బంధువులు, మా బిడ్డలు, మా అన్నలు, మన తమ్ముళ్ళు కూడా పేదలు, నిరుపేదలు ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు చేసే మంచి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. కానీ ప్రభుత్వం కూడా ఇలా అత్యుత్సాహం ప్రదర్శించి లేదా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి వాళ్ళని కూడా గమనిస్తూ ఉద్యోగుల్ని ఇబ్బందులకు గురి చేయకుండా P4 కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళను కూడా ఆచితూచి చూడాలని చెప్పి, అదేవిధంగా ఉద్యోగులు కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం ఒత్తిడి చేయట్లేదు. మీరు మీ అధికారులు కూడా చెప్పండి. నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళొచ్చు, ఎవరికైనా సహాయం చేయొచ్చు, ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. కానీ ఇబ్బంది పెట్టో ఒత్తిడి చేసో చేయమని ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా ఆదేశాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ చెప్పినటువంటి సందర్భం లేదని స్పష్టం చేస్తున్నాం. ఇందులో కేవలం వాళ్ళ స్వచ్ఛందంగా చేసేటువంటి కార్యక్రమాల్లో లేదా ఉద్యోగులుగా మనం అది విజయవంతం చేయటంలో మన విధి నిర్వహణలో భాగంగా పనిచేయటం తప్ప ఎలాంటి ఒత్తిడులు తీసుకురావద్దని ఉన్నతాధికారులు కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఉద్యోగులంతా ముక్త కంఠంతో కోరుకోవడం జరిగింది. దానికి కారణం గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పడ్డ ఇబ్బందులు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక తీరుతాయనే ఆలోచనతో కోరుకోవడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా సరే ఇవాళ కొంతమ్మ కోరికలు కానీ కొత్త కోరికలు ఎవరో అడగట్లే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కూటమి నాయకులుగా మేనిఫెస్టో విడుదల చేసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో, గత ప్రభుత్వం రివర్స్ పిఆర్సీని చేసింది. ఆ పిఆర్సీలు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మీకు రావాల్సిన బకాయిలని చెల్లిస్తామని హామీ ఇచ్చారు. డిఏ బకాయిలను చెల్లిస్తాము, డిఏలు అప్డేట్ చేస్తామని హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, పెన్షనర్స్ సమస్యలు పరిష్కరిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి డిమాండ్స్ కొత్తగా మేము కోరుకోవట్లే. కానీ ఈ ప్రభుత్వం అనుకోవచ్చు, గత ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు, మేమైతే సకాలం ఇస్తున్నామని చెప్పేసి. జీతాలు పెన్షన్లు అనేది మేము చేసిన పనికి నెలవారీ బత్యంగా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏ ప్రభుత్వానికి ఉంది, దానికి ఇస్తున్నారు. దానికి సంతోషం కాదనట్లే. కానీ తక్షణమే ఇవాళ ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడి, నాయకత్వంగా ఎక్కడ సమావేశాలు పెట్టినా సరే ఉద్యోగ సంఘ నాయకులుగా మీరేం చేస్తున్నారు, ఉద్యోగులు రావాల్సినటువంటి వేలాది రూపాయలు బకాయిలు ఉంటే ఎప్పుడు పరిష్కరిస్తారని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ 11 జిల్లాల పర్యటనలో కూడా వస్తున్న ఒత్తిడిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి ఏపీజేఎస్ అమరావతి ద్వారా సీఎంఓ ఆఫీస్కి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. సమస్యలు అయితే మాత్రం ఆర్థికేతర సమస్యలు కానీ ఆర్థికపరమైన సమస్యలు కానీ పరిష్కారానికి ఎంతవరకు నోచుకోలేదు. ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క సమావేశం కూడా పరిష్కారానికి ఎంతవరకు చొరవ చూపిన కారణంగా ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగులు 14 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఎటువంటి ఉద్యోగులపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టలేదనే ఒక అభిప్రాయంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తి ఉద్యమ బాట పట్టకముందే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇప్పటికే డిపార్ట్మెంట్ల వారిగా సమావేశాలు ఏర్పాటు చేశారు. సంతోషం. డిపార్ట్మెంట్ వారి సమస్యలు చేయడం అనేది ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పరిష్కారం చేసినప్పుడు కూడా ఆర్థికపరమైన అంశాలు పరిష్కారం కావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ గత ప్రభుత్వ హయాంలో 24 నెలలు బకాయిలు పిఆర్సీ బకాయిలు ఉంటే ఇవాళ 2012 పిఆర్సీ సంబంధించి 23లో చేయాల్సింది ఇవాళ 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇప్పుడు పిఆర్సీ కమిషన్ వేసిన 1 ఇయర్ పడుతుంది. అంటే ఈ బకాయిలన్నీ ఎప్పుడు వస్తాయని ఆందోళనతో ఉన్నారు. కాబట్టి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అమలు చేయకపోతే ఈ నెల 23వ తారీఖున ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కార్యవర్గంలో ఉద్యోగ సంఘాల నుంచి అలాగే అన్ని జిల్లాల వచ్చిన నాయకుల తీర్మానం మేరకు ఎటువంటి కార్యాచరణ ప్రకటించినా, ఎటువంటి ఉద్యమం చేసినా దాని ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆ పరిస్థితి రాకుండా ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి. ఉమెన్ వింగ్ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు అడగకుండానే జీవోఎంఎస్ నెంబర్ 21ని ఇచ్చి 2 పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రసూతి సెలవులను ఇస్తున్నారు. సంతోషం, అడగకుండానే ఇచ్చారు. అలాగే చైల్డ్ కేర్ లీవ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 సంవత్సరాలు ఉన్న చైల్డ్ కేర్ లీవ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 2 సంవత్సరాలు ఇస్తే ఎవరైనా పిల్లలే కాబట్టి మా పిల్లల యొక్క సంరక్షణ గురించి కానీ మా పిల్లల యొక్క చదువుల గురించి కానీ ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈ గవర్నమెంట్లో మహిళా ఉద్యోగుల తరపున కూడా మా యొక్క సమస్యలను పరిష్కరించాలని, మా యొక్క సంక్షేమం చూడాలని చెప్పేసి ఏపీజేఎస్ అమరావతి మహిళా పక్షాన్ని కోరుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.
చూడండి.